మన బుద్ధి అంతా నిర్ణయం చేసుకుంది. సంబంధాన్ని మొదలు పెట్టుకొని మనం ఎవరు జరగాలి. లేకపోతే ఏం చేస్తావు, ఒకటే ఉందంటే వ్యవహారం ఎట్లా జరుగుతుంది? ఇంకో దానికి సంబంధం పెట్టుకుంటేనే మనం ఎవరు చేస్తామన్నమాట. పరస్పరం సంబంధం లేదని రెండు పదార్థములు ఉన్నామని చెప్పించో మన బుద్ధి విశ్వసింపదు, మన బుద్ధి ఒప్పుకోదు మొదట. ఇంకా ప్రపంచమున మనకు కనిపించు రెండు లేక అంతకంటే ఎక్కువ పదార్థములకు పరస్పర సంబంధం లేకుండా మనం ఎప్పుడూ చూడలేదు. అట్లేమైనా మనం చూసినామా? అది కూడా చూడలేదు. ఇంతేగాక సంబంధరహితములైన అంటే సంబంధం లేనటువంటి రెండు వస్తువులను కల్పించుటకు ఎవరికి శక్యము కాదు. అందుకే చూడు ఎంత దీనందరూ ఏమంటారంటే మాకు చాలా కష్టమప్ప, ఏదో చెప్తాను. వాస్తవమే, కష్టం ఎప్పుడైతుంది? మీకు దీని ముందు ఇష్టం లేనప్పుడు కష్టమవుతుంది. దొరకదు కరెక్ట్, అదేం కాదనేం లేదు. ఇప్పుడు కష్టమైనా నష్టమైనా ఆపరేషన్ చేసినప్పుడు కాలు తీసేసుకుంటారా లేదా? ఎందుకు బాగుపోవాలని. అట్లా మీకు కూడా ఇప్పుడు కష్టం కావాల్సింది. అయితే మీ స్వరూపం తెలుసుకోవాలనుకుంటారు కదా, కష్టం అంటే ఎట్లా అట్లా ఆ విధంగా రావాల. మనిషిలో ఎప్పుడైతే జిజ్ఞాస కలిగితే కష్టం అంటావు కరెక్టే. ఎందుకు? ఎప్పుడు విచారం వినలేదు కాబట్టి కష్టమే. అయితే విచార ప్రక్రియను మనం బోధించినప్పుడు కష్టం కాకుండా పోయేదానికి ఏం సమాధానం అంటే అది నీ అనుభవమే ఉంది కాబట్టి కష్టం కాదు మీకు. ఇప్పుడు మీరు ప్రాణాయామం చేయమంటే మీకు అర్థమయ్యలేదు. ఎందుకు? మనకు అదే సహజం కాదు. అది ఎవరో గురువు దగ్గరే నేర్చుకోవాలి దాన్ని. అయితే ఈ అనుభవాన్ని ఎవరు గురువు దగ్గర నేర్చుకుంటే పని లేదు. అర్థమైనా? శాస్త్రం కూడా నీకు నేర్పిదు. నీ ఉండే అనుభవాన్ని మర్చినావు కాబట్టి దాన్ని జ్ఞప్తి చేసే క్రమం ఇది అంతే. అందువల్ల కష్టం ఎట్లయితుంది? మీకు వ్యవహారం అయితే వ్యవహారం కష్టం కానీ ఇది ఎట్లా కష్టమవుతుంది? వ్యవహారం లేని దాన్ని సంపాదించుకోవాలా, దాని అనుభవాన్ని పట్టుకోవాలా. పరమాత్మ స్వరూపం మన నుండి మన అనుభవాన్ని మేము పట్టుకోలేమంటే ఎట్లంటే మీకు ఇష్టం లేదు అనేది బాగా గుర్తవుతుంది అంతే. వాళ్ళు అని చెప్తారు పరమాత్మ చింతామని చెప్పి వేరేది ఏమైనా చెప్పండి అప్ప అంటారు. వేరేది ఏం చెప్పగల మీకే తెలుసు అంతే. చూడు నువ్వంటే చూడు ఇప్పుడు దీనికి కొంచెం లోని దూరంకి వస్తుంది అనమాట. అంటే బుద్ధిని మనసును ఉపయోగిస్తే కుదరదు, అనుభవాన్ని ఉపయోగిస్తేనే డీప్ అంటేనే. అదే సంబంధరహితమైన రెండు వస్తువులు కలిగి వచ్చాడు. ఏవేని రెండు వస్తువులకు కాలకృతమైన, అది కూడా ఆ రెండు వస్తువులు ఏమి ఉండాలా? కాలంలోనే ఉండాలా. లేక దేశకృతమైన సంబంధం ఉండదు. దేశంలో కాలంలో అంటే ఎస్ అని కూడా పోతారు, దేశంలో కాలంలో ఏమంటే లేదంటే జాతి, వ్యక్తి లేక అంశాంశి లేక ఆధేయ సంబంధమైన తప్పక ఉండవలేను. ఏదో ఒక రకంగా మనకుంటేనే ఇక్కడ బోధపడుతుంది వ్యవహారం, లేకపోతే లేదు. ఒకవేళ ఈ సంబంధములు లేకుండాను ఇతరమైన ఏదైనా ఒక సంబంధం అవశ్యంగా ఉండవలేను. పోనీ మీరు అనుకున్నట్ల అంశాంశి ఇట్లాంటి లేకుండా వేరే ఏదో సంబంధమేమో ఉండాలా. విచారం అనర్పబడిన విషయము ఇతరులకు తెలుపుటకు కానీ తెలుసుకుంటకు కానీ తెలిపే కానీ మళ్ళీ లేదా మనం తెలుసుకోవాలంటే కానీ సంబంధ జ్ఞానం అవశ్యము. ఆ జ్ఞానానికి ఒకదానికి ఒకటి సంబంధాలు ఉంటేనే తెలుసుకునే సాధ్యమవుతుంది, లేకపోతే లేదు. సంబంధ జ్ఞానం లేనిదే వ్యవహారం సిద్ధింపదు. కాన అవస్థలకు పరస్పరం సంబంధం లేదని భావించేటట్లు అని వీడు ఆర్గ్యుమెంట్ దీర్ఘంగా చెప్తాడు బాగా. అందుకే పూర్వపక్షి వాదించినట్ల కొత్తలకు వాదించక రాదు. అందుకే పూర్వపక్షిని జయించేదే సిద్ధాంతికి మూలం అనమాట. అందువల్ల నా పూర్వపక్షి కూడా సిద్ధాంతి అంటాడు. దీని పూర్వపక్షులు వేరే లేరు. ఈయనే పూర్వపక్షి అయిన వల్ల మళ్ళీ ఈయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నిజముగా జాగ్రత్త స్వప్న సుషుప్తులు అవస్థ అయిన జాతికి చెంది ఉన్నవి. జాగ్రత్త వాసనాజన్యమే స్వప్నము, ఏమే శరీరేంద్ర విశ్రాంతి శాంతి సుషుప్తి. కావున వీరికి కార్యకాల సంబంధం దేశకాల సంబంధాలు ఉన్నాయి అని మనోళ్ళని. కాన అవస్థలకు పరస్పర సంబంధం లేదనట అసమంజసమే అని అనేక మంది భావిస్తున్నారు. అనేక మంది అంటే మామూలు కాదు, స్వాములే. అది పట్టుకోతండి అర్థమైన మనం వినేవాళ్ళు కాదు. ఈ వ్యవహారం ఉందే. అందుకే చెప్తాను జాగ్రత్త వాసనాజన్యం అనేది సుందర చైతన్య కూడా చెప్తాడు. నిద్రలో అజ్ఞానం ఉందని చెప్తాడు. లెక్కేసుకోండి ఎవరుంటారు మరి వాళ్ళు. ఏ వేదాంతనే చెప్పలేదండి. తీరా లాస్ట్కి వచ్చేసరికి ఈ పదాలు వాడి తీస్తారు. ముందేమో మేము కూడా తిన్నాము కొంతమంది, వీళ్ళు బాగానే అనుకున్నారు అప్పుడు అవసరం పెట్టానని అనుకున్నాం. తీరా చివరికి వచ్చేసరికి మాత్రం పప్పులో కాలేసి ఇస్తారు.
సంబంధమే లేదు, ఇదంతా పరమాత్మ అనుకుంటూ వస్తారు, ఇట్లే అనుకుంటూ వస్తారు. అనుకుంటూ వచ్చి లాస్ట్కి ఈ పదాలు వచ్చిన మాత్రం అది ఇస్తారు. అట్లా అజ్ఞానం అని చూడు. నిద్రలో అజ్ఞానం ఉంది అనే పదం వాడేటప్పటికి పోనీ నీ అనుభవంలో నిద్రపోయినప్పుడు నాకు అజ్ఞానం ఉందని ఏదన్నా ఉందే? లేదు. మరి అంటేటప్పుడు అజ్ఞానం ఉందని ఎట్లంటారు? ఇంకోటి, అజ్ఞానం అనే పదం ఎప్పుడు ఉంటుంది? అంతఃకరణం ఉంటే అజ్ఞానం ఉంటుంది. అంతఃకరణం ఉందంటే తప్పు తెలివి ఉంటుంది. అంతఃకరణం లేనప్పుడు కూడా తెలివి ఉంటుందంటే, అది లేనప్పుడు కూడా అది ఉంటుందంటే ఎట్లయితే ఏ విధంగా అన్వయం చేస్తారు మీరు? మరి నిద్ర నీకేమైనా తెలిసిందే అని అడిగినాము, మాకు తెలియలేదు అన్నావు. నీకు అజ్ఞానం ఉందనే లేకపోతే జ్ఞానం ఉందనే చెప్పు చూస్తాం. మరి అయిపోయా. మరి జ్ఞానంతో లేదని చెప్పినారు కదా. వాళ్ళు ఏం చేసినారు? మాకేం తెలియదు అంటున్నారు కాబట్టి అజ్ఞానం చూడండి అని అంటున్నారు. ఇట్లా పెట్టేసినారు. వీళ్ళు కూడా అని టూ కొట్టుకొని బయటకు వస్తుంటారు. పెద్ద పెద్దోళ్ళే, సంతానాలు కాదు. మళ్ళీ తెలియజేందుకు శాంతి కావున వీనికి కార్యకారణ సంబంధము దేశకాలం ఉన్నవి. కాన అవస్థలకు పరస్పరం సంబంధం లేదంటే అసమంజసమే అనేటువంటి. కానీ ఇంతవరకు గల విచారసరణ యందు వాళ్ళు మాట్లాడినాడే పూర్వపక్ష. ఇదంతా జాగ్రత్త అభిమానమే తాండవం ఆడుతున్నది. వాడు జాగ్రత్తలో ఏ విధమైన భావాలు పెట్టుకున్నాడో ఆ భావాలని దీన్ని కూడా అంటిస్తాడు. అది దేశకాలాల్లో లేనటువంటి అవస్థలకు కూడా దేశకాలంలో ఉండే వ్యవహారాలు ఏముండాయో దాన్ని అంటించకపోతాడు. మరి ఎట్లా పొందుతుంది ఇది? మేము ఇంతకుముందు 33 వివరించిన విధమున నిష్పక్షపాతమైన అవస్థా దృష్టిని ధరించి పక్షపాతం లేనటువంటి దాన్ని విడిచి జాగ్రత్త దృష్టిని అవలంబించిన వారికి మాత్రమే ఇట్టి భ్రాంతి భావనలు కలుగును. కొత్త మాట. ఇవన్నీ భ్రాంతితో వాళ్ళు చేసుకునే తప్పు తెలివితో. ఈ భావనలో అసమంజసమైన విషయం నెరుగుటకు అనుభవ సమ్మతములైన యుక్తులనేది తెలుపుతున్నాము. ఇది వాళ్ళ అసమంజసం అని చెప్తారు కదా, దాన్ని కాదనే దానికి మేము ఇచ్చుట మీకు ఉపాయం చెప్తున్నాం. జాగ్రత్త స్వప్నంలో ఒకటి తరువాత ఒకటి కలుగుతున్నవనియు వానికి కార్యకారణ సంబంధం కలదనియు సామాన్య జనులు విశ్లేషించి ఉన్నారు. ఇదే నిజమైనచో వాళ్ళు చెప్పినట్టే కానీ ఉన్నట్లయితే వారి మధ్య వ్యవధానం ఉండవలేను. కాలమన్నా ఉండాలి, దేశం ఉండాలి. కాలమున్నా దేశం ఉన్నా రెండు ఒకటే. అంటే గ్యాప్ అన్నమాట వ్యవధానం అంటే. ఇప్పుడు ఇది ఇచ్చిపెట్టినాక అది రావాలా అన్నప్పుడు ఇప్పుడు రాముడు పడదలేకపోయినాడు. అబ్బా మళ్ళా దుశ్శాసనం రావాలంటే టైం ఉంది కదా. వాళ్ళు లోనికి పోయేసరికి మళ్ళీ టైం పట్టిందా లేదా? ఆడు పోతానే ఇటు ఉంటాడా ఇట్లా ఉంటాడా? లేదు. ఇది అని వాని మధ్య వ్యవధానం ఉండవాలి. లేనిచో ఒకే అవస్థయే. ఇంకోటి ఏం కావాలా? ఒకే అవస్థయే క్రమక్రమంగా వేరు రూపం ధరించుటైనను మన అనుభవం గోచరింపవలేను. లేదా పోయొచ్చేది లేదు, మాలోనే మార్పు జరుగుతుంది అనేదన్నా మనకి అనుభవానికి రావాలా. కానీ మన అనుభవం ఈ విధంగా లేదు కదా. అట్లా మార్పు అయిపోయి మామూలుగా మెలకుపోయి నిద్ర వస్తుంది అనేది ఏమైనా వస్తుంది? ఇంకా ఏమంటాడు మరి మెలకపోతానే కదా నిద్ర వచ్చేది, లేకపోతే వస్తుంది కాబట్టి వాళ్ళనే వచ్చింది కదా అని అంటాడు. కాదు, తప్పేం కాదు. జాగ్రత్త అవస్థ ముగిసిన పిదప గాఢ నిద్రావస్థ అనుసరించక ముందు గల అంతరాల కాలం ఎవరు చూడలేదు. మధ్యకాలం అన్నమాట, సమయం చూడలేదు. ఇట్లే స్వప్నమునకును జాగ్రత్తకును మధ్యలోని అంతరాలం కూడా ఎవరికి తెలియదు. ఆ మధ్య స్థానం కూడా తెలియదు. ఈ విధముగానే జాగ్రత్త నిద్రగా మారట గాని, నిద్ర స్వప్నముగా మారట గాని, స్వప్నం జాగ్రత్తగా పరిణమించడం గాని ఎవరు చూడనే లేదు. ఇట్లో అవస్థ మరి యొక్క అవస్థగా మారటం మనం చూసి ఉండొచ్చు. ఒకవేళ చూసిందంటే అవస్థలన్నీను ఒకే ఒక అవస్థని భావించడానికి అవకాశం ఉండేది కూడా కాదు. మనం అన్ని తీసుకొని ఉంటే ఒకే అవస్థగా సంబంధం వేరు అవస్థలు ఉండాలని మనకు కూడా తెలిసిపోతాండి. అదేం పెద్ద కష్టమేం కాదు. కావున అవస్థలకు కాలకృతమైన అనుక్రమం కానీ, అంటే కాలాన్ని అనుసరించి కానీ కార్యకారణ సంబంధం కానీ కల్పించడానికి శక్యం కాదు. మరి ఒక విచారం ఏమనగా అవస్థలు ఒకదాని తర్వాత ఒకటి ఎడతెక్కగలుగుతున్నవని వీనికి కాలకృత సంబంధం కలదని అంగీకరించటమేని. ఒకవేళ అట్లా మీరు ఒప్పుకున్నట్టయితే ఈ అవస్థలు ఒకే కాల ప్రవాహం జరిగినటువంటి సమ్మతింపవలేను. లేదా లేదు ఖచ్చితంగా జరుగుతుండే ఇచ్చాను అని మీరంటే ఒకటి ఇంకోటి వస్తుండే అంటే కరెక్ట్, అది కూడా ఒప్పుకోవచ్చు. ఇప్పుడు ఆయన వచ్చినాడు,
ఆయన పోయినాడు, ఇంకో ఆయన వచ్చినాడు, ఇంకో ఆయన పోయినాడు అంటే ఇప్పుడు మీ ఎదురుగానే జరగాలి, ఈ కాలంలోనే జరగాలి కదా. లేదా ఆయన నిన్ను వచ్చిపోయిండే, లేదు ఈ పొద్దు ఎప్పుడు వచ్చిపోయినాడంటే ఎట్లా పోతుంది అది? వచ్చిపోవడం అనేది చేస్తే ఒకవేళ మీరు ఒప్పుకుంటారు అనుకోండి, ఒకే కాల ప్రవాహంలో జరగాలి కదా. అట్లా చూస్తామండి ఒకేటు. అప్పుడు వీని అనుక్రమం ఏ కాలమానం సే పొరదగను. ఆ విధంగా ఒక అవస్థ వచ్చి ఒక అవస్థ పోయిందండి. అప్పుడు కాలం మీరు యాద పెట్టుకుంటారు? జాగ్రత్త కాలం పెట్టుకుంటారా, స్వప్న కాలం పెట్టుకుంటారా? జాగ్రత్త కాలం మధ్యాహ్నం 3 గంటలు, స్వప్నకాలం అర్ధరాత్రి 12 గంటలు. ఎంతకు వచ్చేది దీన్ని మీరు రెండింటిని? కాలాన్ని పెట్టుకోగలుగుతారు మీరు. పగలు 13 గంటలకు పండుకుంటావు, స్వప్నం వచ్చింది వెంటనే అర్ధరాత్రి 12 గంటలు తిరుగుతుంటావు. మరి ఇప్పుడు ఆ కాలానికి మీరు మ్యాచ్ చేస్తారు, దాని మ్యాచ్ని. అదే అట్లా అన్ని ఒకదానికి ఒకటి అన్ని మనకు పాయింట్ తెలిసిపోతే అప్పుడు తప్పకాడుందని తెలుస్తుంది అనమాట. ఆదివారం ఉదయం 7 గంటలకు తుఫాను లేవగా 8 గంటలకు అడవి ఎన్నో వృక్షములు నేల కొరిగినవి. ఇప్పుడు ఇది సరిపోతుందా లేదా? ఎందుకు? ఒకటే కాలం 7 గంటల ఎప్పుడు తుఫాను లేచింది, 8 గంటలు చెట్లు పడిపోయినాయి, ఒకే కాలంలో సరిపోయినాయి అని చెప్పినప్పుడు ఆదివారం ఉదయమైన కాల ప్రవాహమున తుఫాను లేచుట, చెట్లు పడిపోవటాన్ని ఘటనలను అనుక్రమంగా చూస్తున్నాము. ఆదివారం ఉదయమే 7 గంటలప్పుడు, 8 గంటలప్పుడు, 9 గంటలప్పుడు చూసినాం కాబట్టి అవి పొందుతాయి ఉదానుకోండి. ముందు తుఫాను లేచనని, పిమ్మట చెట్లు నేల కొరిగినని ఆ 2 ఘటనలకు కారణకాల సంబంధం కూడా కల్పించుకోవచ్చు. ఎందుకు చెట్లు పడిపోయినప్పుడు తుఫాను లేచిన దానికి అప్పని కారణము కార్యం కూడా చెప్పచ్చు ఇట్లు కూడా. కానీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలు నిద్రించితని. ఇప్పుడు ఇది చూడండి, అంతలో నాకు ఒక విచిత్రమైన కలగాంచితని. ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు ఎప్పుడు పెట్టుకోలేదు. అందు 30 ఏళ్ళు వివిధ వ్యవహారంలో నచ్చినట్లు, వివిధ సుఖం అనిపించినట్లు తోచనని చెప్పున్నప్పుడు 30 ఏళ్ళు వ్యవహారం చెప్తాడు. నాకు పెళ్ళైంది, పిల్లలు పుట్టినారు, వాళ్ళు ఉద్యోగాలకు పోయినారని చెప్తున్నాడు స్వప్నంలో వచ్చిందే. అది చెప్పేటప్పుడు జాగ్రత్త ముగిసిన వెంటనే స్వప్నం సంభవించనని భావించటమే అని, జాగ్రత్త అయిపోయింది స్వప్నానికి పోయినాడని మీరు అనుకున్నట్లయితే ఈ రెండింటికి ఆధారముగా ఏ సమాన కాలం అంగీకరింపవలేను. ఒకటైనా కోటి వస్తాయన్నారు కదా మీరు. కాబట్టి ఒకటైనా కోటి వస్తాయంటే ఆ కాలము ఈ కాలము, ఆ దేశము ఈ దేశము రెండు ఒకటేనా? మరి అట్లా లేదన్నప్పుడు ఉదాహరణ కోటైనా ఎంత పదం వచ్చింది మీకు? ఉదాహరణ కోటైనా అంటున్నారు కదా, ఎట్లా అంటారు మరి? ఏ ఆధారంతో అన్నారు అదనే చెప్పండి. పోనీ మీ ఆధారమే చెప్పండి. మరి ఏమి లేదని మేము చెప్పాను, మళ్ళీ ఇది కాదనే చెప్పాను మేము. మీరేదో ఉందని చెప్తా అంటే కాబట్టి నీవని కూడా తప్పునే. దేశకాలంలో అది అనుకోవద్దు. ఉదాహరణ ఒకటి రావు అనుకో, నువ్వు ఉదాహరణ ఒకటి వస్తా అంటాడు కదా, అట్లా రావు. కార్యకారి సంబంధం కూడా నీ సంబంధం లేదంటారు. కరెక్ట్. తర్వాత ఒకటి రావు అనేది అది చెప్పాలి.